లాస్ట్ షాట్ లో మా గణపతికి పెయింట్ వేయడం చూసారు కదా, ఇక్కడైతే పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుణ్ణి కూర్చోబెట్టి పూజ చేసుకోవడమే ఉందన్నమాట. సో ఇక్కడైతే మధు ఆల్రెడీ దేవుణ్ణి కూర్చోబెట్టేశారు. అంతా ఫినిష్ అయిపోయాక లుక్ అయితే బాగుంది అని అనిపించింది, మరీ బాగాలేకుండా అయితే లేదు. ఇంకా పూజకు కావాల్సినవి నైవేద్యాలు అన్ని ఒక దగ్గర పెట్టుకుని కూర్చుంటే ఇంకా లేచే పని ఉండదు కదా, చక్కగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి అయితే అన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా పూజా విధానం, ఈ స్టోరీ ఇదంతా మేమైతే ఈనాడు బుక్ లో ముందిస్తారు కదా, సో అదే తీసి పెట్టుకుంటాము. ఇక్కడ మాకైతే ఈనాడు బుక్ లేదు అండ్ నా యాక్సెస్ లేదు కాబట్టి వెబ్సైట్ లోనే చూసి చదువుకుంటూ చేసుకున్నాము. వినాయక చవితి అనగానే మనం ఫస్ట్ చేసేది ఏంటి, చిన్నప్పుడు అయితే బుక్స్ అవి పెట్టుకునే వాళ్ళం కదా, ఈసారి అయితే మేము ల్యాప్టాప్స్ పెట్టాము. అవే కదా మనకు ఆయుధాలు. చిన్నప్పుడు అయితే నాకు ఇంకా బాగా గుర్తు, నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మాత్రమే పెట్టేదాన్ని, ఎందుకంటే మనం లెక్కల్లో చాలా 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 వీక్. సో అలా ఆఫ్టర్నూన్ పూజ అయిపోయింది. ఇదైతే ఈవినింగ్ కూడా పూజ చేసేసుకొని ఇంకా కాసేపు అలా బయటికి వెళ్ళి బయట వినాయకులను చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. అలా బయటికి వెళ్ళగానే హైదరాబాద్ ని, ఖమ్మంని చాలా మిస్ అయ్యాను. మెయిన్ గా మన దగ్గర మండపాలలో పెట్టే పులిహోరని మిస్ అయ్యాను. అంతే కదా మరి, మనకు ప్రసాదం అంటేనే పులిహోర. ఈ 9 రోజులు కూడా ఆ పులిహోర తినే బతికేసే నాలాంటి వాళ్ళు చాలా మందే ఉండుంటారు.